వాళ్ళందరికీ కూడా ఎవరైతే సతాయిస్తుందో మిల్లర్స్, ఎవరైతే రైతులకు సహకరించి ఉద్యమంతున్నారో వాళ్ళని ప్రోత్సాహిస్తాం. నల్గొండ కానీ మిర్యాల కానీ ఎవరైతే సతాయించే రైతు మిల్లర్స్ వాళ్ళందరూ కూడా బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి మీరు తీసుకోమంటే ఆంధ్ర వాళ్ళు మాకు చెప్పంటున్నారు 100% బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి మేము వచ్చి మీ దగ్గర పడుకుందాం. మన దగ్గర మిల్లర్స్ కట్టుకున్న రైస్ మిల్లర్ రోడ్ల మీద పడతారు, దాని మీద లోన్లు తీసుకున్నారని చెప్పి మేము ఇన్ని రోజులు ఆలోచించి ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దాని మీద ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఒక మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడాడంట. కేటీఆర్తో మాట్లాడినట్టు ఫోన్ రికార్డు ఉంది. దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతారు ఆయన మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని. ఇక మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా మేజిస్ట్రేట్ మీద ఈ విధంగా చేస్తే మీరు కొండపోచమ్మ. కానీ ఎప్పుడు కూడా మీరు రైతులని ఆఫీసర్లని అటాక్ చేయమని రెచ్చగొట్టలేదు, బదులాడినాం. అలాగే నా పార్లమెంట్లో ఇబ్రాహీంపట్నం దగ్గర ఫార్మాసిటీ మీద 14,000 ఎకరాలు దళితులు అసైన్ ల్యాండ్ తెచ్చుకుంటే కూడా నేను 100 సార్లు ధర్నా చేసిన